అశ్వత్థాముడు అధర్మం వైపుండి పోరాడమే కాకుండా గర్భస్థ శిశువుపై అస్త్రాన్ని సంధించాడు. ద్రోణాచార్యుడు పుత్రుడే ఇలాంటి పాపాన్ని కొడిగట్టినందుకు ఆశ్చర్యపోయిన కృష్ణుడు కలియుగంలో తన పుట్టుకును ఆపుపోయి కలి నుండి కాపాడమని, అంతవరకు బ్రతికున్న శవంలా ఉండిపోయేలా శాపం విధించాడు. తన తోటి వారందరూ చనిపోక వేల సంవత్సరాలు ఒంటి మీద గాయాలతో భూమిపై జరిగే పాపాలెన్నో చూస్తూ తాను చేసిన తప్పుకు కృంగిపోతూ తపస్సు చేసుకుంటూ అంధకారంలో ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే తన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన సమయం వచ్చిందని తెలుసుకున్నాడో అప్పుడే చీకటిలోంచి బయటకు వచ్చాడు. అలాగే మహావీరుడు మాట తప్పని వాడు సూర్యభగవానుడు పుత్రుడైనటువంటి కర్ణుడు పాండవుల వైపు పోరాడమని అడిగిన కృష్ణుడు కోరికను తోసిపుచ్చుతూ దుర్యోధనుడికి కృతజ్ఞతానుభావంతో అధర్మం అని తెలిసినా సరే కౌరవుల వైపు యుద్ధం చేశాడు. కృష్ణుడి ఆదేశానుసారంగానే కర్ణుడు చనిపోయినా గానీ కర్ణుడి మరణం కృష్ణుడికి బాధను కలిగించి ఉంటుంది. అందుకే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేలా కర్ణుడికి మరొక అవకాశం ఇస్తూ భైరవగా పునర్జన్మనిచ్చాడు. కానీ ధర్మాలేంటో తెలియక ఇంకా అంధకారంలోని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ చిలుక చెప్పే జోస్యం ద్వారా తెలుసుకోవచ్చు. తన జోస్యం చెప్పించుకుంటున్నప్పుడు చిలుక అంధకారంతో నిండుకున్న సూర్యుని చూపిస్తుంది. కానీ దాని తాత్పర్యం ఏంటో సూర్య భగవానుడు పుత్రుడైన కర్ణుడికి అది ఇంకా అర్థం కాలేదు. అందుకే రక్షించాల్సిన వాడి సుమతిని బంధించి తీసుకెళ్లిపోయాడు.